ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత చాలా కోపంతో రగిలిపోతారు. 1971 లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబరేల్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దాని తర్వాత ఆమెపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ తన ప్రభుత్వ ఉద్యోగిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారని చెప్పి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఒక భారత ప్రధాని కోర్టులో హాజరవ్వడం అదే మొదటిసారి, ఇప్పటి వరకు అదే చివరిసారి. దీనిపై అలహాబాద్ హైకోర్టు కొద్ది రోజుల పాటు విచారణ చేసి చివరికి 1975 జూన్ 12న ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఎన్నిక గెలుపు చెల్లదని, ఆమె 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పి ప్రకటించింది. ఈ తీర్పుతో ఇందిరాగాంధీ తన ప్రధానమంత్రి పదవి పోతుందని చెప్పి వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పుపై కొద్ది రోజులు స్టే విధించి ఆమెకు కొన్ని షరతులతో పార్లమెంట్లోకి అనుమతించింది. ఈ రాజకీయ సంక్షోభం మరియు ఆమె పదవికి వచ్చిన ముప్పును తప్పించుకోవడానికి ఇందిరాగాంధీ 1975 జూన్ 25న దేశమంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అంతర్గత అస్థిరత ఉందని పేర్కొంటూ దీన్ని అమలు చేశారు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్ మంత్రుల సలహా అనేది తీసుకోలేదు. సాధారణంగా దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని ప్రకటిస్తారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. వార్తాపత్రికలు, టీవీలపై చాలా ఆంక్షలు విధించింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నాయకులను, ఎంతో మంది సాధారణ ప్రజలను కూడా ఎలాంటి కారణాలు లేకుండా జైల్లో పెట్టింది. అండ్ సాధారణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఆర్టికల్ 19ని కూడా రద్దు చేసింది. దీనివల్ల దేశంలో ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. ఈ ఎమర్జెన్సీని కొనసాగించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇందిరాగాంధీ తన ప్రధాని పదవిని కాపాడుకోవడం, ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయడం, మీడియాని నియంత్రించడం అండ్ తనకు అనుకూలమైన చట్టాలని చేసుకోవడం. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.